వెల్కమ్ టు ఎస్4 మీడియా. వేసవికాలం అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది నోరూరించే మామిడి పళ్ళు అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో నూజివీడు అని చెప్పాలి. ఈ నూజివీడు ఈ రోజున నూజివీడు మామిడి అనేది రైతులకి అందని ద్రాక్షగా మారింది. ఎందువల్ల అసలు మామిడి తోటలు ఎందుకు నరికేస్తున్నారు, తోటలు తీసేసి అంతర పంటలుగా ఎందుకు వేరే పంటలకు వెళ్తున్నారు? గతంలో ఈ నూజివీడు ప్రాంతాల్లో దాదాపు 50,000 హెక్టార్ల మామిడి సాగు అయితే నడిచేది. కానీ ఈ రోజున దానికి సగం కూడా మొత్తం తోటలను తొలగించారు. ఎందువల్ల ఈ యొక్క మామిడి పంటను తీసేస్తున్నారు, వేరే అంతర పంటకు వెళ్తున్నారు అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఎస్4 మీడియా ఈ రోజున సిద్ధార్థ నగరంలోని మామిడి తోట అయితే ఉన్నాం. అసలు రైతుల అభిప్రాయం తెలుసుకుందాం. ఎందువల్ల ఈ తోటలు తీసేస్తున్నారు, ఎందుకు నష్టం వస్తుంది, ఈ ఎకరానికి ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది, కాపు కాసే టైంకి వచ్చేసరికి ఎందుకు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, అప్పులు పాలవుతున్నారు, వారి మాటలో విందాం. సార్, ఏంటి ప్రధానంగా నూజివీడు అనగానే మామిడి మొట్టమొదటి గుర్తొస్తుంది. ఈ రోజున మామిడి రైతు పరిస్థితి ఏంటి, గతానికి ఇప్పుడు ఎందుకు తోటలు తగ్గిపోతాయి, ఏం చెప్తారు మీరు? ఈరోజు మామిడి తోట రైతు పరిస్థితి అదోనీయం గతి అయిపోయిందండి. ఎందుకంటే ఒక్కొక్క తోటకి 5 నుంచి 10 కోటాల మందు కొట్టినా తోటల పిండి కనబడట్ల. మందుల్లో కూడా నకిలీ వస్తుంది. రెండోది ఏంటంటే ఇవాళ మామిడి తోటకి ప్రధానమైన సమస్య నల్లి, చిన్న తామర పురుగు అండి, కోడిపోయినంత ఉంటుంది అది. దానికి చనిపోయే మందు కనిపెట్టలేకపోతున్నారు డిపార్ట్మెంట్ కానీ మరి ఆఫీసర్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారని తెలియట్లా. 5 సంవత్సరాల నుంచి అది ప్రధానమైన సమస్య అయిపోయి ఎన్ని కోటాల మందు కొట్టినా కానీ మామిడి తోటలో పిందె నిలబడట్లా. అది పడిన పిందెను కూడా అది